హాయ్ అండి. వైజాగ్లో ఉన్న కైలాసగిరికి మేము వచ్చాము. ఎంత బాగున్నాయో చూడండి విగ్రహాలు, శివుడు పార్వతీదేవిని. చాలా అంటే చాలా బాగున్నాయి కదండి. చుట్టూరు చక్కగా పచ్చటి వాతావరణం, మంచి గాలి అండి. చాలా బాగుందండి. నాకు ఇలా గ్రీన్గా ఉంటే ఎంతో ఇష్టం అండి. ఎంతో బాగుంది. నాకు ఎంత ఇష్టపడ్డానంటే అంత ఇష్టమండి. పార్క్ నిండా పచ్చటి మొక్కలు, మంచి గాలి. మేము అక్కడ కూర్చున్నాము. అక్కడ మేము కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఆర్డర్ ఇచ్చుకొని తిన్నాము. ఎంతో బాగుందండి. చుట్టూరు కూడా నేను ఎప్పుడు రాలేదండి. ఇదే ఫస్ట్ టైం అండి. మా తమ్ముడు ఫోర్స్ చేసాడు రావాలా వెళ్ళాలి అని. అందువల్ల ఆడవల్ల వచ్చి ఇక్కడ లవ్ అనేసి ఇక్కడ పార్క్ దగ్గర ఉందండి. ఇది కూడా చాలా బాగుందండి. పక్కన చిన్న చిన్న గేమ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ చూడండి జంతువులు సంబంధించినవి ఉన్నాయి కదండి. అవి నిజంగా మనుషుల్లా కూడా ఉన్నాయండి బాబు. చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే. ఎంతో బాగుందండి. జంతువుల ప్రపంచమా ఏదో అన్నట్టుగా ఉంది. జంతువుల ప్రపంచమేనండి అది. బోర్డు సరిగ్గా నేను చదవలేదు. ఇది కూడా చాలా బాగుందండి. కింగ్ కాంగ్ అండి అది. అదన్నీ కూడా చూసాము. ఎంత బాగానో ఎంజాయ్ చేసామండి. ఈ విగ్రహాలను చూడడానికే ఎక్కడి నుంచో వస్తున్నారండి. చాలామంది టూరిస్టులు కూడా వస్తుంటున్నారు. నాకైతే ఈ మొక్కలు చూసి ఈ అమ్మవారు ఈ శివుడిది విగ్రహం చూసి చాలా ఆనందం వేసింది. నాకు పచ్చగా కాటా ఉంటే, మొక్కల కాటా ఉంటే చాలా ఇష్టము. నేను ఎలాగైతే అనుకున్నాను అలా ఉందండి. ఎంత బాగుందో. ఫస్ట్ టైం వచ్చినా సరే నేను మా బ్రదర్ అలా నడుచుకొని వస్తూ ఉన్నాము. నవ్వుతున్నాడు మా తమ్ముడు. అలా ఉంది. ఎంతో బాగుంది. నాకు మట్టికి చాలా బాగా నచ్చిందండి. మళ్ళీ వస్తే ఇవన్నీ చూడాలనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు అవుతుందో తెలియదు మనకి. మీరు వీలున్నప్పుడల్లా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే వెళ్ళండి సరదాగాని. వైజాగ్ వచ్చినప్పుడు మట్టుకి ఈ కైలాసగిరి వెళ్ళండి. ఎంతో బాగుంది. నేను అలా నడుచుకొని తెగిలిపోతాను. తెగ చూసేసానండి అవన్నీ కూడా. ఫ్రెండ్స్ మా వీడియోస్ అందరూ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లొకేషన్ చూడండి. అక్కడ నించున్నా నేను. నించొని టీ ఉంటే బాగుంది అనిపించింది. టీ తాగుతూ అలాగా బీచ్ చూస్తుంటే చాలా ఇష్టమండి నాకు. మీరు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. బాయ్ అండి.